ఏదైతే హరిహర వీరమల్లు సక్సెస్ అన్నటువంటి కాన్సెప్ట్ మీద సక్సెస్ మీట్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి అంశం అంటే బాయ్కాట్ లాంటి అంశాలు, అట్లాగే కొంతమంది ఇప్పటికీ కామెంట్స్ చేస్తున్నారు హరిహర వీరమల్లు అప్పుడు పుట్టాడు ఇప్పుడు పుట్టాడు ఇట్లాంటి అవి ఒక ఎత్తు అయితే, దానికి ఇక్కడ వీళ్ళు రియాక్ట్ అవ్వడం, బూతులు తిడుతూ ఉండటం, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండటం, వీటి మీదన పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గానే స్పందించినటువంటి వ్యవహారం. కాకపోతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఈ సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి, అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి, ఎట్లా దాడి చేయాలి అలా చేయండి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. This is not about Pavan Kalyan. This is not about Mr. A.M. Ratnam. This is not about Jyoti Krishna. This is not about for anybody to us. It's not about for us. It is about our civilization. అది సంస్కృతి మీద దాడి, నా మీద దాడి కాదు, ఏం రత్నం మీద దాడి కాదు, లేకపోతే ఇది టోటల్ సంస్కృతి మీద దాడి అన్నటువంటి కాన్సెప్ట్లు తీసుకెళ్తూ దానికి వాస్తవంగా ఆయన ఉద్దేశం సోషల్ మీడియాలో పోస్టులకి సోషల్ మీడియాలోనే కౌంటర్ ఇవ్వండి అని. కాకపోతే అది సహజంగా పబ్లిక్కి ఏం అర్థమవుతుంది, సరిగ్గా అవగాహన లేనటువంటి వాళ్ళకి దాడులు చేయండి కొట్టండి అన్నట్టు అర్థమవుతుంది. ఈ అంశం మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళని కొట్టమని చెప్పి పవన్ కళ్యాణ్ ఓపెన్గా పిలిపించారు ఇట్లా సక్సెస్ మీట్లో అంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సాధారణంగా ఇదే వైసీపీ అయ్యి ఉంటే కనుక ఇప్పుడు పేరుని నానిది మొన్న కేసు పెట్టమన్నారు కదా, నువ్వు ఇప్పుడు చివరికి ఆయన హైకోర్టులకు పరిగెత్తాల్సి వచ్చింది కదా, అతను అన్నది కూడా ఏంటి ఇప్పుడు కాదు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు నులిపితే అయిపోతుందని, ఇది ఓపెన్గా కొట్టమన్నారు కాబట్టి ఇది వాళ్ళకి సంగతి చూడమన్నారు కాబట్టి దీని మీద చర్య తీసుకోండి అంటూ ఇప్పుడు వైసీపీ కంప్లైంట్ చేసింది. వీళ్ళు కనుక ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేసి ఇప్పుడు అతనికి పేరు నానికి లేకపోతే కనుక ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డికి ఎట్లయితే నోటీసులు ఇచ్చారో అట్లా నోటీసులు ఇచ్చి విచారిస్తారంటే విచారించరు. అలా అయితే కనుక వీళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అన్నటువంటిది ఒక అడుగు మొట్టమొదటిసారి వైసీపీ వ్యూహాత్మకంగా ఆరంభించింది. బట్ దాని వెనకాల అధినాయకత్వం ఉందా లేదా తెలియదు.